Hey, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఈ బిల్టిన్ లొకేటర్స్ మిగతా అన్ని చూసాము. ఇంకా లెఫ్ట్ ఓవర్ లొకేటర్స్ ఇంకా మిగిలిన ఏంటి అంటే కనుక ఆల్ట్ టెక్స్ట్ ఒకటి మిగిలింది, బైట్ టెస్ట్ ఐడి ఒకటి మిగిలింది. ఈ రోజు సెషన్లో లెట్ us స్టడీ దీస్ టూ థింగ్స్. ఫస్ట్ ఆల్ట్ టెక్స్ట్. సో సురేంద్ర, ఈ ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ వాడతామంటే ఎక్కడైనా నీకు ఒక ఇమేజ్ ఉండి ఆ ఇమేజ్కి ఏఎల్టీ అన్న అట్రిబ్యూట్ ఉంటే కనుక ఆ అట్రిబ్యూట్ ఉన్నదాన్ని నువ్వు పిక్ చేసుకుని నువ్వు కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. సో గెట్ బై ఏఎల్టీ టెక్స్ట్ అన్న దాన్ని యూస్ చేసి మనం చేయాలన్నమాట. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక శాంపుల్ ప్రోగ్రామ్, ఒక స్కెలిటన్, ఒక స్ట్రక్చర్ని నేను క్రియేట్ చేశాను, ఇంపోర్ట్ చేశాను, టెస్ట్ పెట్టాను, గో టు పెట్టాను, పాస్ పెట్టాను అండ్ క్లోజ్ పెట్టాను, గో టు ఎంటీగా ఉంచాను. సో దీనికోసం నేను ఇక్కడ యూస్ చేసే అప్లికేషన్ ఏంటి అంటే కనుక ఐఎమ్ యూజింగ్ ఏ బింగ్.com. సో ఈ బింగ్.comలో చూడండి నాకు చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టాను. ఇన్స్పెక్ట్ కొడితే ఇక్కడ చూడండి ఇమేజ్కి ఎస్ఆర్సి ఉంది, టైటిల్ ఉంది, ఆల్ట్ అట్రిబ్యూట్ ఉంది. సో కాపీ దిస్ ఆల్ట్ అట్రిబ్యూట్, కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్, హియర్ await page dot get by alt text, and here what you need to do, దాని మీదకి వెళ్ళి మనం ఏ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, వీ నీడ్ టు పర్ఫామ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. అంతే, నేను క్లిక్ ఆపరేషన్ చేశాను. సో దీంట్లో బింగ్.com అన్న అప్లికేషన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బింగ్.com అన్న అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను. అయిపోయింది. సో ఇప్పుడు లెట్ మీ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇట్ అవుట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సంహో దీని మీద క్లిక్ అయితే జరగలేదు. నా విఎస్ కోడ్లోకి వచ్చి నేను ఇష్యూ చూస్తే సేమ్ ఇంతకు ముంగట మనకి ఏదైతే ఎర్రర్ వచ్చిందో, రిజాల్వ్డ్ టూ ఎలిమెంట్స్, నువ్వు ఇచ్చిన లొకేటర్తో నేను రెండు ఎలిమెంట్లని ఐడెంటిఫై చేశాను అంటుంది. ఎప్పుడైతే మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేశానంటుందో, యాజ్ ఆఫ్ నో మనం ఫస్ట్ ఎలిమెంట్ని యూస్ చేయాలి అంటే ఫస్ట్ డాట్ క్లిక్ అని యూస్ చేస్తే సరిపోతుంది. రైట్, మనకి తెలిసిందే, ఫస్ట్ ఇంతకు ముందర స్టడీ చేసాం. ఫస్ట్ దానికి ఫస్ట్, ఇంకా తర్వాత మధ్యలో వాడాలి అంటే ఎంత ఎంత అన్న దాని గురించి మనం చెప్పలేదు. లాస్ట్ దానికి వెళ్ళాలి అంటే లాస్ట్, ఈవెన్ ఆ రెండు కూడా చెప్పలేదు. నేను జస్ట్ ఫస్ట్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ అదే ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నా. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ టైమ్, చెక్ ఇట్ అవుట్, స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా, ఈ ఎలిమెంట్ని అయితే క్లిక్ చేసింది, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడెంటిఫై యూజింగ్ అన్ ఆల్ట్ టెక్స్ట్. ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వచ్చాను అండ్ దెన్ నాకు మిగిలింది గెట్ బై టెస్ట్ ఐడి. సో జనరల్గా టెస్ట్ ఐడి ఎప్పుడు వాడమంటున్నారంటే నీకు ఏదైనా ఒక ఎలిమెంట్కి డేటా టెస్ట్ ఐడి ఉంటే కనుక అప్పుడు నువ్వు నన్ను వాడుకో, గెట్ బై టెస్ట్ ఐడి వాడు, అలాంటి సిచ్యువేషన్స్లోనే నువ్వు వాడు అంటుంది. సో దీనికోసం నేను swagLabs.com ఓపెన్ చేసి ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ని నేను ఐడెంటిఫై చేస్తానండి. ఇది ఇక్కడ డేటా టెస్ట్ మాత్రమే ఉంది, డేటా టెస్ట్ ఐడి లేదు. సో ఇది పనికిరాదు. సో ఈ అప్లికేషన్ మనం దీన్ని యూస్ చేయలేము దీనికోసం. మరి ఏ అప్లికేషన్ వాడాలి? సో ఇదిగో ఈ emerites.comలో ఈ డిపాచర్కి దీనికి ఉంది. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, అండ్ హియర్ ఈ ఎలిమెంట్ని ఒక్కసారి హైలైట్ చేసుకుందాం. ఐడెంటిఫై చేస్తే ఇదిగో ఈ ఎలిమెంట్కి చూడండి, లెట్ మీ హైలైట్ దిస్ వన్, ద డేటా టెస్ట్ ఐడి. ఇదిగో రోల్ కాంబో బాక్స్, ఇది మొత్తం ఇది వచ్చింది, ఈ ఎలిమెంట్కి ఉంది. సో దీన్ని నేను చేస్తే సరిపోతుంది. సో హియర్ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కాపీ చేసుకుని లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ఈసారి నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది డేటా టెస్ట్ ఐడితో నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు. అప్పుడు నీ అప్లికేషన్ యూఆర్ఎల్ కూడా చేంజ్ అవుతుంది కదా. అప్డేట్ ద అప్లికేషన్ యూఆర్ఎల్ ఇన్ ద ప్రోగ్రామ్. యూఆర్ఎల్ అప్డేట్ అయిపోయిన తర్వాత అవైట్ పేజ్ డాట్ గెట్ బై టెస్ట్ ఐడి వాడాలి. సో టెస్ట్ ఐడి వాడి నువ్వు డాట్ క్లిక్ వాడాలి. ఓకే, డాట్ క్లిక్ వాడు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో టెస్ట్ ఐడి ఏంటి, ఇదేదో కాంబో బాక్స్ ఉంది, కాపీ చెయ్యు, ప్లేస్ చేయి. అండ్ ఈసారి ఇది నేను టెర్మినల్ నుంచి రన్ చేస్తా. సో ఈ టెర్మినల్ నుంచి నేను రన్ చేసేటప్పుడు ఈ ఫైల్ని రన్ చేయాలంటే నాకు ఇందులో రెండు టెస్ట్లు ఉన్నాయి. ఈ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నేను ఓన్లీ అన్నది పెట్టాను. టెర్మినల్ని లోడ్ చేస్తున్నాను నేను. లెట్ మీ ట్రై టు రన్ ద 10th ఫైల్. సో ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ example10.spec.js. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే పాజ్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా ప్లే రైట్ ఇన్స్పెక్టర్ అనేది లోడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూస్తేనండి నాకు ఒక పాపప్ యాక్సెప్ట్ అని నాకు ఇక్కడ ఒక పాపప్ వచ్చింది. సో నేను స్టెప్ ఓవర్ చేస్తే నా డిజైర్డ్ ఎలిమెంట్ బ్రౌజర్లో హైలైట్ అవుతుంది, కానీ నాకు ఇక్కడ యాక్సెప్ట్ అన్నది దీన్ని బ్లాక్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యాక్సెప్ట్ బటన్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేసి అసలు ఈ యాక్సెప్ట్ని మనం ఐడెంటిఫై చేస్తే ఎట్లా ఉంటుందో లెట్ us సీ దట్. సో హియర్ ఓకే, లెట్ us సీ దట్ పర్టికులర్ యాక్సెప్ట్. ఓకే,
సో ఏది యాక్సెప్ట్ ఇది. ఓకే. సో ఇది బ్రౌజర్ కొంచెం నేను అది క్లోజ్ చేయడం వల్ల కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, లెట్ మీ స్టాప్ ద ఎగ్జిక్యూషన్, లెట్ మీ రీరన్. ఓకే. సో బ్రౌజర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకుందాం. సో రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. ఆ యాక్సెప్ట్కి నేను లొకేటర్ తెచ్చుకోవాలి. సో హియర్. సో ఏది యాక్సెప్ట్ బ్రౌజర్ మీద పాపప్ కింద వచ్చింది కదా యాక్సెప్ట్. సో సో హియర్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఎందుకు ఇది? సో సంహవ్ ఇది పాపప్ నాకు సరిగ్గా ఓవర్లే రావట్లేదు. ఓకే. సో లెట్స్ డూ వన్ థింగ్. ఇంకొకసారి ప్రోగ్రామ్ని మనం రన్ చేద్దాం. ఓకే, లెట్ మీ స్టాప్ ఇట్ అండ్ లెట్ మీ రీరన్ దిస్ ప్రోగ్రామ్ వన్స్. ఓకే. సో ఇక్కడ రీరన్ చేసినప్పుడు యాక్సెప్ట్ అయితే వచ్చింది. ఓకే, నేను ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటే ఎందుకో పని చేయట్లేదు. ఈ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో ఇన్స్పెక్ట్ అనే ఎలిమెంట్ ఉంది. ఇదిగో దీన్ని చూస్తే దాని నేమ్ యాక్సెప్ట్ అని ఉన్నది, రోల్ ఏమో బటన్ అని ఉన్నది. ఇది కాపీ చేసి నేను అక్కడికి పట్టుకెళ్ళి పెట్టచ్చు, డైరెక్ట్లీ కాపీ చేసి పెట్టచ్చు. సమ్ టైమ్స్ కాపీ పేస్ట్లో మనకి ఇష్యూస్ వస్తాయి. అందుకని చెప్పేసి అని అవైట్ పేజ్ డాట్ గెట్ బై రోల్. ఆ రోల్ ఏంటండి? అది బటన్ అండి. బటన్కి నేమ్ ఏముందండి? నేమ్. బటన్కి నేమ్ యాక్సెప్ట్ ఉంది. దాని మీదకి వెళ్ళి నువ్వు క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యు అంటున్నాను, అంతే. సో నేను ప్రోగ్రామ్ని కొంచెం ఎఫెక్టివ్గా రాసా. నా అప్లికేషన్లో నేను రన్ చేస్తున్నప్పుడు ఒక యాక్సెప్ట్ అన్న పాపప్ వచ్చింది. దానివల్ల నా యాక్చువల్ అప్లికేషన్లో డిజైర్డ్ ఎలిమెంట్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. యాక్సెప్ట్కి నేను లొకేటర్ని క్యాప్చర్ చేసుకున్నాను, అంతే. అండ్ యూజువల్గా ఇక్కడ ఈ ఇన్స్పెక్టర్లోంచి లొకేటర్ మనం కాపీ చేసుకుని వెళ్ళొచ్చండి. సమ్ టైమ్స్ పనిచేస్తుంది, సమ్ టైమ్స్ పనిచేయదు. బెటర్ వే మనమే డైరెక్ట్లీ రాసుకుందాం బెటర్. సి యాక్సెప్ట్ అయితే ఐడెంటిఫై చేసింది, క్లిక్ చేసింది. అండ్ దెన్ అదిగో ఆ డిపార్చర్ని ఐడెంటిఫై చేసింది, క్లిక్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఐడెంటిఫై యూజింగ్ ఇట్స్ టెస్ట్ ఐడి. ఇక్కడ రోలు టెస్ట్ ఐడి ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్లో మనం ఎలిమెంట్స్ని అయితే ఐడెంటిఫై చేసామండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో లెట్స్ టేక్ ఎ బ్రేక్ హియర్ and see you again in the next lecture. Thank you. Bye bye.